భారత్ అంటే ఇతర దేశాల నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవడమే కాదు, మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ను ఎగుమతి చేయడం కూడా తెలుసు. అందులో భాగంగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ని ఫిలిప్పైన్స్కి అప్పగించింది భారత్. 2 ఏళ్ల క్రితం ఈ 2 దేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ఈ మిజైల్ కోసం ఫిలిప్పైన్స్ $375 మిలియన్ చెల్లించింది. 2022 జనవరిలోనే ఈ డీల్ కుదిరింది. భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేసిన ఈ మిజైల్ని తొలిసారిగా ఇండియా ఎగుమతి చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-17 జెట్ ద్వారా ఈ మిజైల్ని అందించారు. ఈ యాంటీ షిప్ క్రూజ్ మిజైల్ రేంజ్ సుమారు 290 కిలోమీటర్లు. నిజానికి భారత్ వద్ద లాంగ్ రేంజ్ మిజైల్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఫిలిప్పైన్స్కి అందించేది షార్ట్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. మోదీ సర్కార్ గత 10 ఏళ్లలో రక్షణ రంగ ఎగుమతులపై ఫోకస్ పెట్టింది. దీంతో పోయిన ఏడాదిలోనే సుమారు 21,000 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. రక్షణ రంగంలో ప్రస్తుతానికి ప్రైవేట్ సెక్టార్కి 60% వాటా ఉండగా డిఫెన్స్, పబ్లిక్ సెక్టార్కి 40% వాటా ఉంది. భారత్ ఇప్పుడు సుమారుగా 85 దేశాలకు మిలిటరీ హార్డ్వేర్ను ఎగుమతి చేస్తోంది. Thank you.